సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానికానికి భారీ ఊరట లభించింది. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి. రక్షణ శాఖకు 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకి 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగానికి 1,71,437 కోట్లు, విద్య 1,28,650 కోట్లు, ఆరోగ్య 98,311 కోట్లు, పట్టణాభివృద్ధి 96,777 కోట్లు, ఐటీ టెలికాం 95,298 కోట్లు, విద్యుత్ 81,174 కోట్లు, వాణిజ్య పరిశ్రమలు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమం 60,052 కోట్లు, వైజ్ఞానిక విభాగాలకి 55,679 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పన్ను చెల్లింపుదారులకి బంపర్ న్యూస్ ఇచ్చింది. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను స్లాబులకి సవరించింది. కేంద్ర ప్రభుత్వం 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Viksit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month, other than the special rate income such as capital gains, under the new regime, this limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes. కేంద్ర బడ్జెట్ లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. దీంతో మధ్య తరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన విషయమేనని తెలిపారు. బడ్జెట్ పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్పడం జరిగింది 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము గాని అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు గాని అలాగే చాలా మంది ఎంపీలు ఈ రోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గాని స్కీమ్స్ గాని తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు. తద్వారా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరుపై జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, అలాగే మరో 1100 కోట్ల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు పెండింగ్, మొత్తం 3,900 కోట్ల రూపాయలు పేరుకుపోయినటువంటి బకాయిలు 2019లో దిగ్బోతు 2,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి అదే వరుసలో మధ్యాహ్నం భోజనం బకాయిలు 148 కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని జగనన్న ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అన్ని కూడా తీర్చుకుంటూ వచ్చాం. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రతి మాటకు కూడా ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి కార్యక్రమానికి జగనన్న మీద వేసినటువంటి నిందలాగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయలేదు. అలాగే ఇప్పుడు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిల్డింగ్ బకాయిల పైన మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యాఖ్యలు, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని ఇవన్నీ కార్యక్రమంలో మరి రేపు ఫిబ్రవరి 5వ తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కారణం దయాతత్వంతో చాలా మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్లు పూర్తి చేసుకుని డాక్టర్లు పూర్తి చేసుకుని ఇతర దేశాలకు వెళ్లి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ అందరికీ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుని పూజించే స్థితిలో ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఆయన కాలం చేసిన తర్వాత 2009 ఎలక్షన్ అయిన తర్వాత 11లో ఆయన కాలం చేసిన తర్వాత ఇది మరుగున పడిపోయింది. తర్వాత 2014లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గద్దెనెక్కి ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది మొదలుపడేశారు. ఏ రోజున కూడా ఏ కాలేజీకి ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, దాని మూలన చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారు హాల్ టికెట్ లోకపోవడం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని పలువురు విద్యార్థులు వక్తలు అభిప్రాయపడ్డారు. సూపర్ 6 పథకాలంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలందరినీ భ్రమలో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పూర్తిగా కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వెనకపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇప్పుడు పడితే మాకు కొద్దిగా వీలుగా ఉంటది. మా సొంత జేబుల్లో ఉంటే మేము ఫీజు కడుతున్నాం. మీ నాన్నగారి పేరేంటి? గంగరాజు. ఏ ఊరు? కలపర్రు. ఏం చేస్తుంటారు? మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. ఆ డబ్బులతో మేము ఇంకా జీవనోపాధి సాగించి ఫీజు కూడా కట్టాలి సార్. మీ కుటుంబంలో ఎంతమంది చదువుతున్నారు? నేను అప్పుడు ఒక్కడే. మీ నాన్నగారు చేసిన కూలి పనుల డబ్బులతో మీరు చదువుకుంటారు. గవర్నమెంట్ నుంచి మీకు ఏం రాలేదు? ఏం రాలేదు. ఒకసారి పోయిన సంవత్సరం 3,700 పడ్డాయంటే సంవత్సరంలో. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి రావాలి డబ్బులు మీకు? సంవత్సరం 18,000 కడతాం. 18,000 పోయిన సంవత్సరం 3,000 పడ్డాయి. ఇంకా 14,000 రావాలి. ఏ ప్రభుత్వం? 15,000 రావాలి. వైసీపీ ప్రభుత్వంలో వేసారు మీకు డబ్బులు? వైసీపీ ప్రభుత్వంలో 3,500 వేసాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయలేదు. ఏం పల్లా మరి పడతాయో చూడాలి. ప్రభుత్వం అధికారంలోకి రావటమే అబద్ధపు హామీలతో రావడం జరిగింది. మీరు వచ్చాక ఆ హామీలు నిలబెట్టుకుంటున్నారా అంటే ఇప్పటి వరకు కూడా ఏ హామీ కూడా సరైన రీతిలో అమలు చేయలేదు.
అమ్మఒడి ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. మరి అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా రిలీజ్ చేస్తున్నారు. మరి అలాగే రైతు భరోసా రిలీజ్ చేయలేదు. ఇలా సూపర్ సిక్స్ అని చెప్పేసి గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇలాగా ఏది కూడా మరి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. మరి ప్రజల్ని ఈ పరిస్థితి మీకు తెలియదా? ముందు వాస్తవ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదా? తెలిసి కూడా మీరు అబద్ధ హామీలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు మీరు ప్రభుత్వం ఎలా నడుస్తుందంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు పూనప్రాజు తులసి వర్మ. నా డెసిగ్నేషన్ వచ్చేసి మహిళా జిల్లా సెక్రటరీ ప్లస్ టౌన్ ప్రధాన కార్యదర్శి చేశాను మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ అని అవి ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా పదవిలోకి వచ్చిన తర్వాత కుర్చీలు ఎక్కి వాళ్ళు చేసే పనుల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పిల్లల చదువులు ఆపేసి వాళ్ళు కూలి పనికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారండి ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లల విషయంలో ఒక పిల్లలకి చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దులో అవుతామని చెప్పేసి మన జగన్ గారు ఎంతో ఆలోచించి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ రీమోడలింగ్ చేయడం కానీ ఆ ప్రభుత్వం 6 అన్నా సూపర్ 7 అన్నా మొత్తం కూడా తొంగలో తొక్కారు కూటమి ప్రభుత్వం. ఎంత మటుకు ప్రత్యర్థుల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాయి తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి కుదిలేసావు. ఇంకా అనేకమైనటువంటి చాలా ప్రజలకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా డిఎస్ కూడా మానేసాం. తర్వాత ఫీజు తల్లికి 100 అన్నా కానీ తండ్రికి ఇది లిక్కర్ బాటిల్ మాత్రం ఇచ్చేస్తున్నాం. కనుక ఈ విధమైనటువంటి మానుకొని మంచి సంక్షేమ పరిపాలన అందించకపోతే మరలా మేము ఉద్యమం చేసి మరలా 2019కి ముందే మేము అధికారంలో రావడానికి కృషి చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తాం. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం సత్యసాయి సేవా సమితి ద్వారా నగరంలోని సురేష్ బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో మహిళల భద్రత కోసం అభయ మహిళ రక్షక దళం ముందడుగు వేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని టి నర్సాపురం, మండవల్లి, దెందులూరు, ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అభయ వాహనం ద్వారా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా పోలీసులు మహిళల కోసం, మహిళా భద్రత కోసం వాట్సాప్ హెల్ప్ లైన్ 9550351100 నెంబర్ ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా అభయ రక్షక దళం మహిళా భద్రత హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం, సురక్షిత సమాజం కోసం కృషి చేద్దామని, ప్రజల సహకారంతో సురక్షిత సమాజం నిర్మాణానికి కృషి చేద్దామంటూ అవగాహన కల్పిస్తున్నారు. Good morning, friends and sisters. My name is Gautami, studying 9th standard from Dwarka Tirumala. ఈ రోజు మన జిల్లా ఎస్పీ గారు మన కోసం చిట్టి వెహికల్ అనేది పంపించారు. ఆ వెహికల్ ద్వారా మనలో ఉన్న అంటే మనకి ఏమేమి ఉన్నాయో తెలియజేశారనమాట. అలాగే ఇక్కడ
అభయం కలిగించాలని చేశారు. మళ్ళీ వాళ్ళు మనం ఒక 10 రూపాయలు వేస్తే వాళ్ళు ఇంకా మన దగ్గర డబ్బులు బాగా లాగేస్తారు అనమాట. కాబట్టి మనం ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. తెలియని వ్యక్తులు ఎవరైనా వీడియో కాల్ చేసి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడొద్దు. అలాగే మనం ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, వాట్సాప్ ఇలావి వాడకూడదు. చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలాగే ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అనేది మనం వాడకుండా ఉండాలి. ఇంకా హనీ ట్రాప్ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో లేడీస్ ఏమో బాయ్స్ కి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర ట్రాప్ చేస్తున్నారనమాట. అలా మనం చేయకూడదు. ఎవరైనా అలా చేస్తుంటే ఇలా చేయకూడదని మనం చెప్పాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఒక 5,000 వేస్తాం మేము, దానికి మీకు రిటర్న్ 10,000 వస్తుంది అని వేస్తే మనం నమ్మేసి దానికి 5,000 వేసేస్తాం. కానీ మనకి 10,000 రాకపోగా మన అకౌంట్ లో ఉన్న లక్షలు పోతాయి అనమాట. కాబట్టి మనం ఏం చూస్తాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించిన చింతలపూడి శాసనసభ్యుల సమావేశం ముగిసిన అనంతరం మండలంలోని నిమ్మలగూడెం వెళ్తున్న సమయంలో గురువాయిగూడెంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి ప్రమాదానికి గురైనట్లు చింతలపూడి ఎమ్మెల్యే గుర్తించడం జరిగింది. తక్షణమే తన వాహనాన్ని ఆపి ఆటోలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించిన శాసనసభ్యులు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి అచ్యుతాపురం గ్రామానికి చెందిన నారాయణకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సన్నివేశాన్ని చూసిన చుట్టుప్రక్కల ప్రజలు శాసనసభ్యులు వారిని అభినందించారు. మీరు ఇక్కడ కూర్చొని పైకి అక్కడ కూర్చుంటే బాబు నీకు చెప్పండి వెళ్ళు వెళ్ళలేనా ఇక్కడ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్ సర్వీసులను అందుబాటులోకి ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ రోజు ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి. వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి నేను జోనల్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత మరి సంక్రాంతి చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14,00,000 రూపాయలని ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఇంకో 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. మన ఏలూరు నుంచి కూడా బస్సులను ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన
అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సుల్ని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరు బయలుదేరి పూరి, కోనర్క, భువనేశ్వరి, ప్రయాగరాజ్, సంగం, స్థాన కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కాంచినటువంటి అర్సవల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీకాకుళం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది. మరి యొక్క జరుగుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం కూడా 8 రోజులు యాత్రికులకు ఉదయం రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క యాత్ర మొత్తం కూడా ఖర్చు కేవలం 12,500గా నిర్ణయించి 8 రోజులు కూడా ఏదైతే ఒక ఆర్టీసీ సంస్థ ద్వారా ఉన్నటువంటి బస్సుల్ని ఒక యాత్రికులకి, ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేసి వారిని సురక్షంగా తీసుకెళ్లి అక్కడ యాత్ర అంతా కూడా సక్రమంగా నిర్వహించుకొని మళ్లీ సురక్షంగా తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర ఇక్కడ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఈరోజు శనివారం సందర్భంగా శ్రీ స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు పంచామృత అభిషేకం నిర్వహించారు. మరియు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ అష్టోత్తర మండపంపై ప్రత్యేక పూజలతో అలంకరించి వేదికపై శ్రీ స్వామివారిని అమ్మవార్లను ఆశీనులు చేశారు. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరులో సర్పంచ్ దానం మేరీ నవరత్న కుమారి వ్యక్తిగత కోసం పదే దళిత జాతి ప్రస్తావన తేవద్దని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేయవచ్చని హితో పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా, నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఈదా వెంకటస్వామి, దళిత నాయకులు రుంజుల విల్సన్, జవదల జాన్ మిల్టన్, రాష్ట్ర దళిత ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి ప్రసాద్ తదితరులు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మేదిరి పంచాయతీ అటువంటి పంచాయతీలో ఎస్ఐ మహిళగా ఎన్నికైన వ్యక్తి మేరీ దానం నవరత్న కుమారి గారు వచ్చినటువంటి ఈ కథనాల ప్రకారం ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో జనాభా కూడా ఎస్సీ సామాజిక వర్గం దాదాపు 60,000 ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ నాయకులు ఏదైనా తక్కువ ఒప్పులు ఉంటే ఇక్కడ నాయకుల దగ్గరికి రావచ్చు, సరి చేసుకోవచ్చు. తాను ఏలూరు అంటే జిల్లా ముఖ్యమైన పట్టుకున్నటువంటి అక్కడికి వెళ్ళి ఆ ప్రెస్ మీట్ ఇవ్వటము, ఆ ఆరోపణలో ఆ చెక్ విషయంలో ఆరోపణలు ఉంటే అది పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్కి జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ ఏ నిధులు తీయాలన్నా ఏ వర్కులు చేయించాలన్నా జాయింట్ వర్కులతోనే చేయించాలి. అటువంటి ఉన్నప్పుడు దానం నవరత్న కుమార్ గారి మీద ఇటువంటి ఆరోపణలు రావటం అనేది అది మేము ఇందుకులోకి పోతున్నాము. తను మాట్లాడుతాం ఎస్ఐ మహిళ జాతి కోసం అంటుంది. జాతి కోసం ప్రతి ఒక్క దాంట్లో జాతి ఉంది. ఎస్ఐలోనూ ఉండారు, అలాగే కమ్మ, రెడ్డి, రెల్లి అటువంటి సంఘాలకు ఉపకులాలు 59 అటువంటి ఉపకులాలు కూడా ఉన్నాయి. ఎవరో కూడా కులాన్ని ఉంచట్లేదు. కైకలూరు గ్రామ సర్పంచి శ్రీమతి దానం మేరీ నవరత్న కుమారి గారు ఈరోజు కైకలూరు సర్పంచ్ కావటం మా అందరి అదృష్టంగా భావించి ఒక దళిత మహిళ ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కైకలూరుని పరిపాలించడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఈరోజు నువ్వు సర్పంచ్ అవటంలో కారణం అన్ని కులాలు, గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని కులాలు సహకరిస్తేనే ఆ రోజు మీరు సర్పంచ్ అయ్యారు. కానీ మీరు ఈరోజు ఉన్నతాధికారులు, జిల్లాధికారులు మీరు చేసిన అవినీతి వల్ల చెక్ పవర్ రద్దు చేశామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు.
దీన్ని అబద్ధమని మీరు అంటున్నారు, నిజమని ఉన్నతాధికారులు అన్నారు. దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత న్యాయపరంగా మన భారత రాజ్యాంగ ప్రకారం మీ పైన ఉంది. అదేవిధంగా మీరు కూడా సాటి దళిత సమాజం ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో సుమారు 60,000 ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడుకునే మనం మన దళిత జాతిని దళితుల్ని ఎందుకు సంప్రదించాలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు సంప్రదించకుండా ఏలూరు వెళ్ళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీకు జరిగిన అన్యాయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టుకో అంటే మీరు అనుకున్న దాంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ అక్కడ మన జాతిని ప్రస్తావించడం మాత్రం చాలా దారుణం. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేశారంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు కె సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సిట్టింగ్ న్యూస్ తో మాట్లాడారు. నా పేరు కొమరాజు సత్యనారాయణ అండి, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర రజక దళం అధ్యక్షులు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను అధికారంలోకి రాగానే బీసీలకు వెల్ఫేర్ బీసీలకు సముచిత న్యాయం కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న బీసీ కార్పొరేషన్కు 896 కోట్లను కేటాయించడం జరిగింది. దీనివల్ల బీసీలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. అంతేకాదు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి బీసీలందరం కూడా అందరూ కూడా కష్టపడి మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి మేమంతా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరఫున కూడా నేను కృతజ్ఞతను తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.